రాష్ట్రంలో బానుడి బగబగలు పెరిగిపోయాయి. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరు బయట పనిచేసేవారు పండ్ల రసాలు, నీరు ఎక్కువగా తాగాలని, తగు జాగ్రత్తలతో పనులు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఇదిలా ఉండగా నేను బయటకొచ్చినా మీకే రిస్కు, మీరు బయటకొచ్చినా మీకే రిస్కు, మంట వెంచుడే అంటాడు మరి సూరన్న. సురుకులు చిన్నగా లేవు మరి. పొద్దుగాల 9ంటికే డ్యూటీకి ఎక్కితే పొద్దుముకు 5 దాకా అరుసుకోబట్టే 45 డిగ్రీలకు మీదనే ఎండంటే మాటలా అస్సలు వశపడతలేదు. డ్యూటీలు చేస్తోళ్ళు పొద్దుగాలనే ఆఫీసులో పడుతున్నారు గాని బయట పనులు చేస్తోళ్ళకే సుక్కలు కనబడుతున్నాయి. ఎండ అంటే ఇక వశపడకుండా ఉన్నది. పొద్దుగాల 9 అయిందంటే సాయంత్రం 5 గంటల దాకా ఎండ ఫుల్ ఉన్నది. ఎండ అనుకోకుండా ఉన్నది. ఇక నీళ్ళు దాక్కుండా చేసుకుంటా ఉండే పరిస్థితి వస్తుంది. సాయంత్రం 3 గంటల దాకా ఎండ బాగుంది. ఆ టైంలో కిరాయి పోబుద్ది అయితే లేదు. అంటే 100-200 వస్తాయి కదా, ఎండ దెబ్బ తాకుతుందని భయానికే పోతలేము సార్. ఎండశేఖ తాకకుండా నెత్తి మీద తువ్వాళ్ళు, టోపీలు, సల్లబడటానికి జ్యూసులు, కొబ్బరి బొండాలు గుంజుడే గుంజుడు. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ పెట్టిర్రు వాతావరణ సంఘపోళ్ళు. కొలిమి మండినట్టే ఎండ కొడుతుందట ఈ జిల్లాలల్లా. 11 ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత అనేది గరిష్టంగా నమోదవుతూ ఉంటుంది. పొద్దంతా ఇట్లుంటే పొద్దుముక్క సల్లబడి ఆడాడ శినుకులు రాలినాయి.